Now question hour. Question number 4089, Takkelapalli Ravindrarao garu. The question. Honorable Minister Panchayat Raj. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్ ప్రకారం 2021 జనవరిలో పొందుపరిచిన సమాచారం ప్రకారం 53,98,290 ఇండ్లకు గాను 100% నల్లా ద్వారా సాగునీటి సరఫరా అందించిన రాష్ట్రాల్లో తెలంగాణను ఒకటిగా ప్రకటించడం జరిగింది. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికి మంచినీటి సరఫరా వాస్తవ స్థితిని అంచనా వేయడానికి గాను జూన్ జూలై మాసాలలో ఇంటింటికి సర్వే నిర్వహించడం జరిగింది. సర్వే ప్రకారం 4,49,000 ఇండ్లకు నల్లా కనెక్షన్స్ లేవని గుర్తించాం. ఇందులో ఇప్పటి వరకు 3,21,000 ఇండ్లకు నల్లా కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాగా ఇంకా 1,28,000 ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలో ఆ ఇండ్లకు కూడా ఇస్తాం. ఇంటింటి సర్వేలో 3,35,000 ఇండ్లకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచవలసిందని తేలింది. అందులో ఇప్పటి వరకు 2,40,000 ఇండ్లకు సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం జరిగినది. మిగిలిన 95,000 ఇండ్లకు సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం. సి ప్రశ్న లేదండి. డి ప్రశ్న ఏమీ లేవండి. Honorable Member. కృతజ్ఞతల అధ్యక్ష. మిషన్ భగీరథ మంచినీటికి సంబంధించి గౌరవ మంత్రి గారి యొక్క జవాబు విన్నాం అధ్యక్ష. 2021లోనే దేశంలోనే 100% కుటుంబాలకి ఇళ్ళకి మంచినీళ్ళు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇది చరిత్రలో పుటల్లో లిఖించాల్సినటువంటి అంశం అధ్యక్ష. మంచినీటి సంబంధించి మనం మిషన్ భగీరథ కార్యక్రమానికి ముందు సంబంధించి 2014 సంబంధించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గతంలో మా సీతక్క కూడా ములుగు జిల్లా ట్రైబల్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వారి నియోజకవర్గంలో అనేక గూడాలు, అనేక తండాలు, అనేక చిన్న చిన్న గ్రామాలు మంచినీటి లేక కిలోమీటర్ల కొద్దీ బిందెలు పట్టుకొని వారు మంచినీటి కోసం ఎంత దూరం ప్రయాణం చేసేది, ఎంతగా తనలాడేది మనం గతంలో చూసాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అప్పుడు కరెంటుకు మంచినీటి సంబంధం ఉండేది. బోర్లు బావుల ద్వారానే మంచినీటిని సప్లై చేసే విధానము స్థానికంగా ఉండేది అధ్యక్ష. ఎండాకాలం వచ్చిందంటే బోర్లు ఎండిపోయేది, బావులు ఎండిపోయేది, నీళ్ళు అందకపోయేది. ఒకవేళ నీళ్లుంటే మోటార్ వేద్దామంటే మోటార్ కరెంట్ ఉండకపోయేది. ఒకవేళ కరెంట్ వస్తే ఆన్ చేస్తే లో వోల్టేజ్ తోటి మోటార్లు కాలిపోయేది అధ్యక్ష. మోటార్లను బాగు చేసుకోవడానికి నిధులు ఉండకపోయేది అధ్యక్ష. అంతేకాదు వర్షాకాలం వచ్చిందంటే బావులకి నీళ్లు, బోర్లకి నీళ్ళు వస్తే ఆ నీళ్లను పంపింగ్ చేస్తే, మురికి నీళ్ళను పంపింగ్ చేస్తే వాటి ద్వారా అతిసార వ్యాధి వచ్చేది అధ్యక్ష. ఏ గ్రామాలలో వర్షాకాలం సీజన్ చూసినా రవీంద్రరావు గారు అయ్యా నేను చెప్తున్నా అధ్యక్ష, ప్రశ్న దానికి సంబంధించి ఒక అద్భుతమైన 2.5 గంటలు అయింది అధ్యక్ష. అయిపోతుంది అయ్యా, బాధ కూడా చెప్పుకోవాలి కదా అధ్యక్ష సాధించిన విజయం తర్వాత. అయితే అంతటి బాధల నుంచి వేగవంతంగా గౌరవగత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకం 50,000 కోట్లు పెట్టి అద్భుతంగా తయారు చేశారు. నదుల నుంచి నీరు తేవడం, ప్రాసెసింగ్ చేయడం, కొండల మీద ట్యాంకులు కట్టించడం, సంపులు కట్టించడం, కరెంటుతోటి అవసరం లేకుండానే అన్ని గ్రామాలలో తండలలో వాటర్ ట్యాంకులు నిర్మించి విద్యుత్ సరఫరా అవసరం లేకుండానే మంచినీటిని అందించాం, 100% నీళ్ళు అందించాం. ఇక్కడ సమస్య ఏమొచ్చింది అధ్యక్ష అంటే కొత్తగా ఇల్లు నిర్మించారు. గత సంవత్సరం నుంచి లక్షలాది ఇల్లు నిర్మాణం జరిగింది. ఎక్కడ చూసినా కూడా కొత్త ఇళ్ళకి కనెక్షన్స్ అనేటివి ఇవ్వడం లేదు. మంచినీటి కోసం బాధపడుతున్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథకు సంబంధించి మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం వస్తుంది అధ్యక్ష. అక్కడక్కడ పైపులు పగిలిపోవడం, లేదా వాటర్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ, వారికి వేతనాలకు సంబంధించి కానీ, రిపేర్స్ ఉంటే కానీ ఆ మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం లేదనేది వారు చెప్తున్నారు. మిషన్ భగీరథ
పథకం ఏదైతే విజయవంతమైన దేశంలో ప్రతిష్టం తెచ్చుకున్నామో కొత్త ఇళ్ళకి నిర్మాణం జరుగుతున్న ఇళ్ళకి కనెక్షన్ ఇవ్వకపోవడం, వీటిని మెయింటెనెన్స్ చేసుకోకపోవడం వల్ల తిరిగి మనం లక్షల కొద్ది కుటుంబాలకి నీరు ఇవ్వని రాష్ట్రంగా ఉంది అధ్యక్ష. దేశంలో 77% మంచినీటి ఇచ్చే పరిస్థితి ఉంటే ఇలా 100% మన తెలంగాణ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రతిష్ట అనేది మరి మరుగున పడకుండా, మన రాష్ట్రానికి మచ్చ రాకుండా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం మీరు చేస్తున్నారా? మరి కేంద్రం నుంచి ఏమైనా గ్రాంట్లు మనకు వచ్చినాయా? మరి ఎన్ని లక్షల నీళ్లు ఇళ్ళకి మనం ఇంకా ఇవ్వాలి? మెయింటెనెన్స్ సంబంధించి ఎన్ని నిధులను కేటాయించారు? మిషన్ భగీరథని ఫోర్స్ఫుల్గా నడపడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏందో మీ ద్వారా మంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు షార్ట్. అధ్యక్ష, ఇలా గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. సరే, ఉమ్మడి రాష్ట్రంలో మనం ఈ మేరకు చర్యలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఏదైతుందో నీరు అందింపజేయాలనేటువంటి ఒక ఆలోచన, సంకల్పం మంచిది అయినప్పటికీ ఇందులో మనం గమనించాల్సింది ఏదైతుందో ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వాటర్ ప్రధానం అని చెప్పి అంటున్నాం. వాటర్ ప్యూరిఫికేషన్ అనేది క్లోరినేషన్ ద్వారా జరుగుతుంది. దయచేసి ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్లోరినేషన్ అనేది వాటర్ ఫ్లో మనం 30